నేను చెప్పిన మైపాడ్ బీచ్ దగ్గర శివాలయం అయితే ఇదేనండి. ఇదిగోండి శివాలయము. మీకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడొచ్చు. అసలు చూసినంతసేపు హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అంత పెద్ద శివాలయం చాలా బాగుందండి. పెద్ద పెద్ద విగ్రహం ఉంది. శివలింగం చూడండి, మీకు అసలు పెద్ద శివలింగం చాలా బాగుంటుంది. అట్లాగే లోపల కూడా ఎక్కడెక్క ఏ ఊళ్ళో శివుడు ఉంటాడో ఆ ఊర్లకు సంబంధించిన శివాలయం అన్నీ చుట్టూ పెట్టారండి. చాలా బాగుందండి శివాలయం అయితే. మేము ఇక్కడేనండి స్నానం కూడా చేసింది. బీచ్లో ఆడొచ్చి ఇక్కడ మంచినీళ్ళు పెట్టారు. హ్యాపీగా మంచినీళ్ళతో స్నానం చేశాక రిలాక్స్ అయ్యాం. అసలు చాలా బాగుందండి. ఇదిగోండి శివుడు చూడండి, ఎంత పెద్ద శివలింగం. అసలు చాలా బాగుంది శివాలయం అయితే. మైపాడ్ బీచ్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ శివాలయంకి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అట్లాగే అక్కడ శివాలయంలో మంచినీళ్ళతో స్నానం చేయండి, హ్యాపీగా శివుడి దర్శనం చేసుకోండి. అట్లాగే శివుడి దర్శనం చేసుకోండి, లోపలంతా చూడండి. ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి అయినా మైపాడ్ బీచ్కి వెళ్తే మటుకు ఖచ్చితంగా శివాలయంకి అయితే వెళ్ళండి. మీకు చాలా నచ్చుద్ది, చాలా బాగుంటుంది. పవర్ఫుల్ దేవుడు కదండి శివుడు అంటేనే. బోలా శంకరుడు అందరినీ ఆకట్టుకునేవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు, అంతా ఆయనే కదండి, శివయ్యేగా. ఓం నమ శివాయ. చూడండి, మీకు శివలింగం చూపిస్తున్నాను చూడండి. శివలింగాల్లో కూడా ఎన్ని రకాలుగా ఉన్నానండి. అసలు చాలా బాగుంది అయితే శివుడు అయితే. అసలు చాలాసేపు మేము ఆడే 1 గంటన్నర పైనే ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. లైక్ మటుకు కొట్టండి.